ఈ వీడియోలో సెహరీ అంటే ఏంటి, ఇఫ్తార్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతవరకు నా సెహరీ ఎలా జరిగిందో చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు సెహరీ చేయడానికి 3:50కి లేసాను. ఇది రంజాన్ మాసంలో 6వ రోజు. ఇక ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయ్యి మస్జిద్ కి అయితే బయలుదేరినాను. ఇక కొంచెం లేట్ అయింటే ఇక్కడ ఫుడ్ కూడా అయిపోయేది. కరెక్ట్ టైం కి అయితే వచ్చినాము. ఇక ఈ మస్జిద్ లో జీరా రైస్, చికెన్ కర్రీ అయితే చేసినారు. ఇక నేను మా ఫ్రెండ్ తినేసి పెరగన్నం కూడా పెట్టించుకుని తినేసినాము. ఇక మా ఫ్రెండ్ గానికి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి ఇంటికి వచ్చి సెహరీ టైం కంప్లీట్ కావడానికి 5 మినిట్స్ టైం ఉంటే కడుపు నిండా వాటర్ తాగి సెహరీ కంప్లీట్ చేసి ఇంకా నమాజ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇక సెహరీ అండ్ ఇఫ్తార్ అంటే ఏంటి, దాని టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాము. ముఖ్యంగా సెహరీ అంటే ఏంటి, ఉపవాసం ప్రారంభించడానికి ముందు అంటే సూర్యోదయానికి ముందే అల్లాహ్ కోసం మనం తీసుకునే ఆహారాన్ని సెహరీ అంటారు. ఇస్లాం ప్రకారం సెహరీ చేయడం ఒక సున్నతు. ఇక సెహరీ యొక్క టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాము. దీన్ని ఫజర్ నమాజ్ కి టైం కాకముందు అంటే అజాన్ ఇవ్వకముందే పూర్తి చేయాలి. దీన్నే సెహరీ అంటారు. ఇక ఇఫ్తార్ గురించి తెలుసుకుందాం. రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమించే ఆ క్షణాన్ని ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ సమయంలో మనం చేసే దువాను అల్లాహ్ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇఫ్తార్ ఖర్జూరంతో విరమించిన తర్వాత ఇతర ఆహారాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఈ విందు చేసి ఉపవాసం ముగిస్తారు. ఇక మనం కూడా సమయపాలన పాటిస్తూ భక్తి శుద్ధులతో ఈ ఉపవాసాలు పూర్తి చేద్దాం. ఇక నెక్స్ట్ మీకు రంజాన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇక నా ఇఫ్తార్ ఎలా జరిగిందో చూద్దాం. ఇక సాయంత్రం మా అత్తోళ్ళ ఇంటికి వచ్చి ఇఫ్తార్ ప్రిపేర్ చేసుకుని ఇక టైం అంటే దువా చేసుకుని ఖర్జూరంతో ఉపవాసం విరమించి ఇక పుచ్చకాయలు, పెరుగుబడ, సమోసాలు ఇవన్నీ తినేసి ఇక చివరిలో మొహబ్బత్ కి షర్బత్ చేసుకుని తాగేసి ఇఫ్తార్ కంప్లీట్ చేసి ఇక ముగ్గురి నమాజ్ టైం అంటే నమాజ్ చదువుకొని వచ్చేసినాము. ఇక నా 6వ ఉపవాసం అయితే ఇలా గడిచింది. ఇక మన ఛానల్లో రంజాన్ సిరీస్ నడుస్తున్నాయి. ఇక రంజాన్ గురించి మన ఛానల్లో డైలీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే వస్తుంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.